హలో 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 ఇప్పుడు వస్తుందా బానే? కెన్ యూ టెల్ మీ ఇఫ్ దిస్ ఇస్ కమింగ్ ఆర్ నాట్? రాకేష్ మెడగల్పు ఏలూరులో మా స్పీచ్ ఏంటన్నా పావలాకి చెమటలు పట్టించావు కూర్చోబెట్టి. ఓకే షేక్ మహబూబ్ హలో బ్రదర్, హలో థ్యాంక్ యూ. వాత్సల్య ఏపూరి హలో అండి, హలో వాత్సల్య గారు. తిరుపతి పటేల్ ఓకే థ్యాంక్ యూ. పృథ్వీ వల్లే హలో బ్రదర్. డానియల్ లూగో 7228 అన్నా ఫ్రమ్ క్యాన్బెరా. ఓ గ్రేట్, థ్యాంక్ యూ ఫ్రమ్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దేర్ డానియల్, థ్యాంక్ యూ. ఎంసీఏ తేజ అన్నా జై హాయ్ హలో బ్రదర్. జగి 143 హాయ్ బ్రదర్. శివరామ్ ఎస్ థ్యాంక్ యూ. ఓకే రవితేజ గరగ అరే లంజా కొడక కత్తి మహేష్కి పట్టిన గతే నీకు పడుతుంది. ఆహా అరే రవితేజ నువ్వేమన్నా అమృతంతో పుట్టావేంట్రా? ఎరా నన్ను అన్న భాష నేను మీ అమ్మగారిని అన్నాను అనుకోరా. అరే రవితేజ నన్ను అన్న భాష మీ అమ్మగారిని అన్నాను అనుకో కింద పడి చచ్చిపోతావు. కాకపోతే మీ అమ్మకి నేను ఇచ్చే గౌరవం అది. ఎరా విన్నావా? నువ్వేమన్నా కత్తిమీద చచ్చిపోయాడంటే నువ్వేమన్నా అమృతం దాగి నీ అమ్మాయి ఏమన్నా 100 సంవత్సరాలు బ్రతుకుతావేంట్రా? 100 సంవత్సరాలు కూడా బతకలేవు కదరా నువ్వు. ఈ రోజుల్లో ఎవడైతే మహా అయితే ఒక 60 సంవత్సరాలు బతుకుతాడు, లేదా 70 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వేమన్నా జీవితకాలం నవమన్మధుడిలాగా యువనాయకుడిలాగా బతుకుతావేంట్రా రవితేజ? లంజా కొడక అని నన్ను అంటే నేను నిన్ను అనలేనా? తప్పు కదా? కాకపోతే చెప్పు, తప్పు కదా? ఆ భాష మనం మాట్లాడకూడదు రవితేజ. మీ నాయకుడికి చెప్పెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పు, అన్నా నేను పక్కనోడిని వాళ్ళ అమ్మల్ని ఇట్లా లకారాలతో తిడుతున్నానన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒకసారి చూడండి సార్ మీ వాళ్ళ భాష. పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడితే మీకు బాధ ఏంటి? మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడితే మీకు బాధ, కానీ మీ జాగిలాలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి పవన్ కళ్యాణ్ గారు. మేము మాట్లాడొద్దు రవితేజ గారికి. ఓకే Helonial, I am a true YSRCP member, but if our leader makes a mistake, we will definitely condemn it, but not the flag workers. అంటే అదే నేను పక్క వైఎస్ఆర్సీపీ, కానీ మా నాయకుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాను, కానీ జెండా కూలీలు అలా కాదు. హెలోనియల్ ఎగ్జాక్ట్లీ ఎవరైనా సరే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా ఖండిస్తారు, కానీ మన కూలీస్ అట్లా కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గట్టిగా బాంబేస్తే, గట్టిగా ఏమన్నా మాట్లాడితే అతను ఏ వాసన వస్తుందంటే అదే వాసన వస్తుంది అంటారు వీళ్ళు. అంతే. ఒక్క 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం, అండ్ దెన్ విల్ స్టార్ట్ ద కాంటెక్స్ట్. బేసిక్గా నేను ఇప్పటిదాకా అంటే ఈ పార్టీకల్లా లిఫ్ట్ చేస్తాను అనుకున్నా, చేయలేదు. బట్ ఓకే గుడ్, మంచి ప్రభుత్వం కదా, చూద్దాం. పనికిమాల రాజేష్ గారు యువర్ ద వన్ హూ హ్యాస్ డన్ ద వర్క్. ఓకే హాయ్ బ్రో ఫ్రమ్ మణిశంకర్ గూడూరు హాయ్ బ్రో ఫ్రమ్ కర్ణాటక బెల్గావి. సో యువర్ యాటిట్యూడ్ ఇన్స్పైర్స్ అ లాట్ ఆఫ్ యువర్ హెల్త్, లాట్స్ ఆఫ్ యూత్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మణిశంకర్ గారు, థ్యాంక్ యూ అండి. మెర్లిన్ ఐ అండర్స్టాండ్ అండి మీరు ఏం మాట్లాడారో. ఐ డోంట్ మీన్ టు యూజ్ సచ్ డెరోగేటరీ లాంగ్వేజ్, బట్ ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని తిట్టినప్పుడు ఇమీడియట్గా వాళ్ళని తిట్టాలా అంటే సమాధానం చెప్పి మనం వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయొచ్చు కదా. సో అదే చేశాను నేను. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ ఇంటెండెడ్ టు యూజ్ దట్ డెరోగేటరీ లాంగ్వేజ్ అండి. హోప్ యూ అండర్స్టాండ్ సిస్టర్. బట్ ఎస్ ఐఎమ్ టేకింగ్ యువర్ పాయింట్. భరత్ మున్నా అసలు ఏలూరులో మీ స్పీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు సడన్గా అలా లైవ్ అనేసరికి సిచ్యువేషన్ ఏమైంది అన్న టెన్షన్తో వీడియో జాయిన్ అయ్యాం, బట్ వీఆర్ విత్ కీప్ గోయింగ్ అండ్ కీప్. భరత్ మున్నా థ్యాంక్ యూ సో మచ్. సో టుడేస్ లైవ్ ఈజ్ అబౌట్ యెస్టర్డే స్పీచ్. ఇక్కడ మనం ఒక 4-5 విషయాలు మాట్లాడుకుందాం. నెంబర్ 1, సోషల్ మీడియా అంతా కూడా విపరీతమైన పాపం రచ్చగా ఉంది.
మనం ఏలూరులో మాట్లాడిన తర్వాత దాంట్లో తప్పులు ఆడుతున్న వాళ్ళు కొంతమంది, అది మంచి కరెక్టే అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు లైవ్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్తా. మనం ఒక కుక్కని చంపాలి, ప్రభుత్వం ఒక కుక్కని చంపాలనుకుంటుంది. అదేం చేస్తుందంటే ఈ కుక్కని డైరెక్ట్గా వెళ్ళి చంపేశారనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు లేకపోతే వీళ్ళందరూ కూడా అరే ఏంటి అసలు అది విశ్వాసం ఉంటుంది కదా, డాగ్ అనేది ఒక మంచి పెట్ కదా, డొమెస్టిక్ యానిమల్ కదా, దాన్ని ఎందుకు చంపుతున్నారని అడుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ కుక్క పిచ్చిది అని చెప్తుంది, రైట్? సో అది పిచ్చిది అని చెప్పి అది పిచ్చిది కాబట్టి మీకు అరుస్తుంది అని ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేస్తుంది, దాని ఓనర్తో సహా, అది పెంచుకుంటున్న వాళ్ళ ఫ్యామిలీతో సహా ఓ భయం క్రియేట్ చేసి మెల్లిగా ఆ కుక్క అరిచినా సరే అమ్మ ఇది కరుస్తుందేమో, ఇది కరిస్తే మాకు ఇబ్బంది వస్తుందేమో అని ప్రజల్ని నమ్మించి ఆటోమేటిక్గా ఆ కుక్కని చంపేస్తారు. సో దిస్ ఈజ్ ఆ స్ట్రాటజీ. సో కుక్కని చంపాలంటే అది పిచ్చి కుక్కని ముద్రేసి తద్వారా ఆ కుక్క చుట్టుపక్కల ఉన్న మనుషులతోనే దాన్ని చంపించడం అనేది ఒక రాజకీయ నీతి. ఇది ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ గారు ఆయన జాగిలాలు మాట్లాడుతున్నాయి ఇక్కడ. అదేంటన్నా ఇప్పుడు మీ మీద ఏం ముద్రేస్తున్నారు? ఐడెల్యూ రావణ్ అనేవాడు ఈ ప్రశ్న ఛానల్ హిందూ వ్యతిరేకులు నెంబర్ 1 నేను నోట్ చేసుకుంటాను, ఎందుకంటే మనం వేడిలో కొట్టిపాడు నవ్వుతాం. ఓకే, ఐల్ టెల్ యూ. నెంబర్ 1 హిందూ వ్యతిరేకులు. రైట్, ఎందుకు వ్యతిరేకులు అంటే 2 రీజన్స్ చెప్తున్నారు. ఓల్డ్ వీడియోస్ చూపించి నేను రాముడిని తిట్టినట్టు, నేను హిందూ మతం గురించి విమర్శించినట్టు ఇవన్నీ చూపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ లైవ్ తర్వాత మేబీ ఇది లాస్ట్ లైవ్ అవ్వచ్చు, మేబీ రేపు సాయంత్రం అనుకో మేబీ లిఫ్ట్ చేస్తారేమో నాకు తెలియదు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వితిన్ 2 డేస్లో లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే మన కూలీసు విపరీతంగా ఈ అరెస్ట్ చేయకపోతే చచ్చిపోతాం అని బాధపడిపోతున్నారు. ఎరా కూలీస్, సరే కూలీస్ గురించి కాసేపు పక్కన పెడదాం. సో నేను హిందూ వ్యతిరేకిని అనేది మొదటి అలిగేషన్. రైట్, నేను మీ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేస్తాను. బట్ మీన్ వైల్ లెట్ us టాక్ అబౌట్ ద టాపిక్, లెట్ us డిస్కస్ అబౌట్ ద టాపిక్. రైట్, సో నన్ను అరెస్ట్ చేయడానికి కారణాలు, 1 నేను హిందూ వ్యతిరేకిని, అండ్ నెంబర్ 2 నేను అంటే హిందూ వ్యతిరేకుల్లో ఈ 2 పార్టీలు ఏంటంటే 1 దైవదోషం చేస్తున్నానని, 2 రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఏది హిందూ ప్రచారకర్త అంటే బ్రోకర్ అదవా, ఆ రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు. అస్సలు రాధా మనోహర్ దాస్ గాడిని తిట్టడానికి నేను 1 సెకండ్ కూడా ఆలోచించిన, ఆడంత బ్రోకర్ నా కొడుకు, ఆడంత అడుక్కు తినే నా కొడుకు ఎవడో ఉండడో. ఎందుకంటే వాడు మతాల మధ్యలో చిచ్చులు పెడతాడు, వాడు ముస్లింలని క్రిస్టియన్లని విపరీతంగా తిడతాడు, వాడు క్రిస్టియన్లని గొర్రెలు అంటాడు, ముస్లింలు నమాజ్ చేసుకొని మస్జిదుల గురించి మాట్లాడతాడు, వాడు దర్గాలను శవాలంటాడు. అరే చెప్తా, నేను ముందు జిస్ట్ చెప్తున్నా. ఈ లైవ్లో ఒక్కొక్కడికి పర్లేదు అరెస్ట్ చేయండి, దట్స్ ఓకే, చేయండి, అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? మాట్లాడుతున్నందుక. ఏం మాట్లాడుతున్నందుకు? ఇట్లాంటి బ్రోకర్ నా కొడుకులు హిందువుల్ని ముస్లింలని క్రిస్టియన్ని విడదీస్తున్నారు. ఆ నా కొడుకుని అరెస్ట్ చేయమని ఒక కేసు పెడితే ఆ కేసు గురించి ఎవడు మాట్లాడు, 24 గంటల్లో క్వాష్ చేసేస్తారు ఆ కేసుని. మరి ఎందుకట్లా? ఇది ప్రశ్నిస్తే నేను హిందూ ప్రచారకర్త, ఆడు అడుక్కు తినే యాదవ, ఆడు హిందూ ప్రచారకర్త. రాధా మనోహర్ దాస్ గారు హిందూ ప్రచారకర్త. హిందువులు చెప్పు తీసుకొని తంతారాడిని, వాడి దగ్గరికి వెళ్ళిన హిందూ మహిళని ఆడు గోకుతాడు. శిష్యరికం, ఆడి దగ్గర శిష్యరికం ఎట్లా వెళ్ళావు తల్లి నువ్వైనా? ఆడి దగ్గర శిష్యరికం ఎట్లా వెళ్ళా? మొన్న చూస్తే ఆడు, సరే ఓకే వస్తా, ఇది జస్ట్ బిగినింగే, లైవ్లో మాట్లాడతా. ఇప్పుడు ఈ 2 నేను హిందూ ద్వేషిని, ప్రశ్న టీం హిందూ ద్వేషులు అని చెప్పడానికి ఇది 1. అండ్ నెంబర్ 2 అంటే అరెస్ట్ చేయడానికి కారణాలు చెప్తున్నా. ఏలూరు సభ
ఏలూరు సభలో రావణ్ అనేవాడు ప్రశ్న టీం తరపు నుంచి వెళ్ళి అక్కడ ద గ్రేట్, ద లెజెండరీ, అసలు రాజకీయ చతురతలో తేరిపోయిన ఒక వ్యక్తి, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి వీడిని అరెస్ట్ చేయరా? వీడేం మాట్లాడొద్దా? అంటే వీడు ఇలాగే మాట్లాడుతుంటే మీరు వదిలేస్తారా? పాపం కూలీలు కింద పడి గిలగిల కొట్టేసుకుంటున్నారు ఏందో. అరే అరే ఏంట్రా, వెన్ ఐఎమ్ లెటింగ్ యూ హ్యావ్ యునో, వెన్ ఐఎమ్ మేకింగ్ యూ టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన చూపించిన దారిలోనే వెళ్తే ఎలా ఉంటుందో అనేది చెప్తే అదేంటిది, పవన్ కళ్యాణ్కి ఒక సపరేట్ రాజ్యాంగం, పవన్ కళ్యాణ్కి ఒక సపరేట్ చట్టం, మా అందరికీ వేరే సపరేట్ రాజ్యాంగాలు చట్టాలా? కాదులే, చెప్తే నేను తెలుసుకుంటాంరా బాబా, చెప్తే తెలుసుకుంటాంరా. అంటే పవన్ కళ్యాణ్ ఇది రెండో ఎలిగేషన్. పవన్ కళ్యాణ్ని విపరీతంగా తిట్టేశాడు. ఇక మూడో ఎలిగేషన్ ఏంటో తెలుసా? వీడు ఎవరు, నేనే, ఈ రావణ్ గాడు అసలు వీడు నాస్తికుడు అంటాడు, వీడు హేతువాద అంటాడు. మరి క్రిస్టియన్ సభకి ఎట్టెళ్ళాడు? ఏమన్నా లాజిక్? వా అన్న వా. అసలు నీ అంత అంటే నిన్ను ఫాలో అవుతున్న మన కూలీస్ అంటే వాళ్ళ యొక్క తెలివి ఎంత బాగుంటుంది అనేది ఈ పర్టికులర్ దీంతో తెలిసిపోద్ది అన్న, తెలిసిపోద్ది. అంటే నాకు మతం లేదు, నేను నాస్తికుడిని అనేవాడు క్రైస్తవుల సభకి ఎట్ట వెళ్ళాడు? ఏమన్నా పాయింటా? అసలు ఈ పాయింట్ చూసి నేను అసలు ఎలా, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనం అసలు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలి, కూలీస్గా ఎందుకు ఉండిపోయారు అన్న బాధ కలిగింది. చెప్తా. ఇదా నెంబర్ 4, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పని అదొక ప్రాపగండా. ఈ 4 విషయాలు కూడా నేను మాట్లాడతా ఈరోజు లైవ్లో. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడిన దాని గురించి వెనక నుంచి వస్తా. ఎందుకంటే మన బ్రోకర్ రాధా మనోహర్ దాస్ గారు, నా అభిమాన నటుడు, ఈ కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్గా అవి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఆనా లెజనోవా గారి ఫోటో పెట్టి, అంటే నేను ఒక వీడియో చూసా, దాంట్లో వాడు అంటాడు, రావణ్ అనేవాడు వీడు, అలియాస్ జోసెఫ్ అనేవాడు వీడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలా ఎందుకు మాట్లాడేవరా అని అడిగితే, నేను రేపు అన్నా లెజనోవా మీద కూడా మాట్లాడతా అని వీడు పోస్ట్ పెట్టే ట్విట్టర్లో అంటాడు. ఊరే, అంటే మీరు బుర్ర లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారా, లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ బుర్రలన్నీ పాడైపోయినాయా అది నాకు తెలియదు. కానీ ఆనా లెజనోవా గారి మీద నేను మాట్లాడిన ఒక్క మాట, ఆవిడని తిడుతూనో ఆవిడ గురించి మాట్లాడో ఇంకోటి చెప్పండి, చూపించండి, నాకు చూపిస్తే నేనే వెళ్ళిపోతారా జైల్లోకి? ఆనా లెజనోవా గారే కాదు. ఓకే, పాయింట్లోకి వెళ్తా. ఇక 2, వాడు అంటాడు, వీడు కూడా కూలేది వాడు కూడా. అంటే వీళ్ళకి ప్రాపగండా క్రియేట్ చేయాలా? సార్ మీ భార్యని తిడుతున్నాడు సార్ అనగానే పాపం కూలేదోలో మనకు కూలీల కాంట్రాక్ట్ ఉంటాడు, అర్రే తిట్టేసారా అనుకుంటాడు కదా. ఆనా లెజనోవా గారి మీద రేపు లైవ్ అని నేను పెట్టి 1.5 సంవత్సరం అయింది. నా కుటుంబం గురించి నా భార్య ఫోటోలు మార్ఫ్ చేసి, నా కూతురు ఫోటోలు మార్ఫ్ చేసి, వీడియోలు మార్ఫ్ చేసి ట్విట్టర్లో పెడితే, రేపొద్దున్న ఆనా లెజనోవా గారి మీద మాట్లాడతానని పెడితే దాని కింద కామెంట్స్ చూపించడానికి పెట్టి తర్వాత రోజు లైవ్లో కూడా అదే చెప్పా. పవన్ కళ్యాణ్ గారు, మీ భార్య అయిన ఆనా లెజనోవా గారి మీద నేను మాట్లాడతాను అని పెడితే కింద ఇంతమంది బూతులు తిడుతున్నారే, మీ భార్య గారి గురించి మాట్లాడితే ఇంత తప్పు, ఇంత ప్రాబ్లమాటిక్గా వాళ్ళకి అనిపించినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఆలోచించరా అండి? మీ కార్యకర్తలు ఆలోచించరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ పవన్ కళ్యాణ్ గారు? మిగతా కమ్యూనిటీలు, మిగతా పార్టీలలో ఉండే ఆడవాళ్ళందరూ కూడా మట్టి ముద్దలా పవన్ కళ్యాణ్ గారు అని ఆ రోజు ఆ లైవ్లో మాట్లాడుతూ, నా కూతురు గురించి మాట్లాడిన లోఫర్ నా కొడుకులు, నా భార్య గురించి మాట్లాడిన జనసేన కార్యకర్తలకి శాంపుల్ ఎలా ఉంటుందని పోస్టర్ పెట్టి
తర్వాత రోజు దాని కింద కామెంట్స్ చూపించి ఆయనకి ఇది మీ వాళ్ళ భాష, మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను అంటేనే, మరి మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆల్రెడీ ఫోటోలు మార్చేశారు. యాక్షన్ ఏది పవన్ కళ్యాణ్? యాక్షన్ ఏది? వినపడుతుందా పవన్ కళ్యాణ్? ఆ రోజు మాట్లాడాం, కేసెస్ ఫైల్ చేసాం, యాక్షన్ లేదు. చెప్పానుగా. అదే పవన్ కళ్యాణ్ గారి మెరైటల్ లైఫ్ గురించి మాట్లాడామనుకోండి, అబ్బా 2 రోజుల్లో 24 గంటల్లో ఒక స్టాండప్ కమెడియన్ అరెస్ట్ చేసేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, ఒక సామాన్యుడికి ఒక న్యాయం. ఇదే మాట్లాడా నేను. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు? అనలజనో గారి మీద నేను మాట్లాడానా? చెప్పు తీసుకొని, పవన్ కళ్యాణ్ భాష మళ్ళీ చెప్పాను కదా, చెప్పు తీసుకొని అటు ఇటు దవడలు వాచిపోయేలా, గోబలు పగిలిపోయేలా కొడకలారా. ఎవడైనా ఆడపిల్లల గురించి నేను మాట్లాడితే లోఫర్ నా కొడకలారా. ఎవడరా మాట్లాడింది ఆనలజనో గారి గురించి? మీకులాగా బతుకు తక్కువ నా కొడుకులు అనుకున్నారేంట్రా మమ్మల్ని? ఈ భాష నేను మాట్లాడలేనా? కానీ అలా మాట్లాడను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అలాంటి భాష మాట్లాడాలనుకున్నా మాట్లాడలేను. ఓకే, ఒకటి. ఇక 2, అనలజనో గారు చెప్పింది కుటుంబం. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఒకడు మాట్లాడాడు, బోరుగడ్డ అనిల్ అని. ఎవరో బోరుగడ్డ అనిల్. ఆ రోజు ఇదే టీం ప్రశ్నలో, ఇదే ప్లాట్ఫామ్ మీద నేనే మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అని చెప్పుకొని ఒకడు ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లలను రేప్ చేస్తానన్నాడు, వాడి సంగతి ఏంటని ఆ రోజు ప్రభుత్వాన్ని నేనే ప్రశ్నించా. అదిరా నా నిబద్ధత. ప్రశ్న క్రెడిబిలిటీ అది. ఏ నా కొడుకైనా వెళ్ళి ప్రశ్న హిస్టరీ చూడొచ్చు, వీడియోస్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఈరోజు బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ వీళ్ళని నిర్ద్వందంగా ప్రశ్న ప్లాట్ఫామ్లో ఖండించాం. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు ఉన్నా ఆడవాళ్ళ గురించి మాట్లాడొద్దు అని ప్రతి స్టాండ్ మేము తీసుకుంటానే ఉంటాం. అది మా క్రెడిబిలిటీ. ఈరోజు పూటకో పార్టీ, రోజుకో మతం, గంటకో వేషం వేసుకునే జోకర్ నా కొడుకులు అనుకున్నారంటారా మమ్మల్ని? అరెస్ట్ అనగానే, అనగానే భయపడిపోయి అమ్మ బాబోయ్ ఇప్పుడు రావణ్ గారిని అరెస్ట్ చేస్తున్నాడు అంటే అనగానే నాకు కొద్దిగా లీకింగ్, కానీ ఇప్పుడు నేను దక్కోవాలంటరా. శంషార్గా చెప్తున్నా, ఆఫీసులోనే కూర్చుంటా, ఎవడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఏం తప్పు చేసామని అరెస్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ భాష మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? నెగిటివ్ ప్రాపగండా. ఏంటా నెగిటివ్ ప్రాపగండా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అండ్ ఆయన పిల్లల గురించి మేము డిఫెండ్ చేసిన దాని గురించి మాట్లాడాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే 3 పిల్లలని ఇంకా కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్ పిల్లలతో నీకేంటి సమస్య జగనన్న అని నేనే మాట్లాడా. ఈ రోజుకి వీడియో ఉందని చూడండి. ఏ కూల్ నా కొడుకు మాట్లాడాడరా? ఎవడరా మాట్లాడింది? మీ పార్టీలో అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టామన్నా మాట్లాడారంటారా మీరు? ఉన్న ఒక్కగానొక్క కళ్యాణ్ దిలీప్ శంకర్ని తరివేశారు మీరు. మాట్లాడేవాడిని ఎలా పెట్టారంటారా ప్రెస్ మీట్? మీరు ప్రశ్నలో మేము మాట్లాడాం, అది మా క్రెడిబిలిటీ. ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ విక్టిమ్ అయినా సరే మాట్లాడతాం. వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాం. వీడియోలు ఉంటాయి, చూసుకోండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ అంటే, రే ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, లేకపోతే నారా లోకేష్ మమ్మల్ని ఇంప్లాంట్ చేశాడని ఒక పుండాకోరు థీరీలు మాట్లాడుకుంటున్న పవన్ కళ్యాణ్ వదిలిన జాగిలాలు ఉన్నాయి కదా, ఆ జాగిలాలకు చెప్తున్నా, రే ఇదే ప్లాట్ఫామ్ మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే దత్తపుత్రుడని ఒక్క నా కొడుకు ఎవడో మాట్లాడలా. కౌంటర్ చేసే దమ్ము లేదురా మీకు. పవన్ కళ్యాణ్కి ప్రొటెక్షన్గా ఒక వాల్ క్రియేట్ చేసే దమ్ము లేదురా మీకు. ప్రశ్నలో మాట్లాడాం. డ్రెడ్జింగ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి, నొలకపేటలో పెట్టిన సభ దగ్గర నుంచి, ప్రత్యేక హోదా కోసం అతను మాట్లాడిన మాటల దగ్గర నుంచి
పవన్ కళ్యాణ్ని డిఫెండ్ చేసాంరా మేము. మీ బతుకులకి ఏనాడైనా పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డిఫెండ్ చేసిన బతుకులేనారా మీయి? బతుకులేనా మీయి? బతుకు తక్కువ నా కొడకల్లారా. అదిరా మా క్రెడిబిలిటీ, అది మా నిబద్ధత. ప్రభుత్వంలో ఎంత పెద్ద తురుం ఖాన్గాడున్నా ప్రశ్నిస్తాం. చేయండి, అరెస్ట్ చేయండి. ఎవడరా అరెస్ట్ చేసేది? ఎందుకు చేస్తారు అంటే? అరెస్ట్ అనగానే ఇప్పుడేంటి నేను దాక్కోవాలండి? ఇట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మనం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తల కంటే కూడా ప్రశ్నలో మనం చాలా గట్టిగా పోరాడాము. ఓకేనా? ఇది ఆయన పార్టీకి సంబంధించి, ఆయన యొక్క కుటుంబానికి సంబంధించి మనం మాట్లాడిన భాష, మనం మాట్లాడిన వీడియోలు. ఓకే. నెంబర్ 2, వెనక నుంచి వస్తున్నాను ఆర్డరు. నేను ఆర్డర్ మర్చిపోయా. ఫస్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్, రాధామోహన్ దాస్ గారు. ఓకే, సరే, వాట్ ఎవర్. సో ఇది అయిపోయిందా? నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన భాష, ఏలూరులో నేను మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది అభ్యంతరకరం అంట. అది అభ్యంతరకరం. దానికంటే ముందు వీడు క్రిస్టియన్, అరే నువ్వు జోసఫ్, నువ్వు పేరు మార్చుకోగానే నువ్వు క్రిస్టియన్ అవ్వకుండా మానవు, నువ్వు క్రిస్టియను కాబట్టి నువ్వు దళిత క్రైస్తవులు సభకి వెళ్ళావు. బాగుంది. అంటే ఇప్పుడు నాకు అదే నేను అనేది ఏంటంటే, మీకు తెలివి లేదు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ని ఫాలో అయిన తర్వాత ఉన్న మెదళ్ళన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశారా? ఎరా, నేను క్రిస్టియన్ అని అనుకుంటే కూలేదోళ్ళకి చెప్తున్నా, ఒరే దళితుల లేదా దళిత క్రిస్టియన్ల లేదా దళిత హిందువుల ఆత్మగౌరవ శంఖారావం అని ఎవరు పిలిచినా నేను వెళ్తా. ఎందుకంటే దే ఆర్ ద అప్రెస్డ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశంలో ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడులకి సంఘీభావంగా వాళ్ళు ఎలాంటి సభ పెట్టినా ఖచ్చితంగా అటెండ్ అవుతా. వెళ్తే ఏంటి క్రిస్టియన్ అయిపోతారు? అవునరా క్రిస్టియన్ అయితే ఏంటి అంటే, నేను ఈ సభకి వెళ్ళాను కాబట్టి క్రిస్టియన్ అయిపోయా? చూడండి, ఈ జాగిలాలు, పవన్ కళ్యాణ్ జాగిలాల తెలివి ఎట్లా ఉంటుందో నేను చెప్తా. ఇప్పుడు దళిత క్రైస్తవుల సభకి వెళ్ళాను కాబట్టి నేను క్రిస్టియన్ అయిపోయా. ఏంటి, నేను ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను క్రిస్టియన్ కాదని నన్ను పిలిచిన జడా శ్రవణ్ కుమార్ గారి ముందే చెప్పా, అంతమంది ముందు చెప్పా, ఆ 10,000 మంది ముందు చెప్పా. నా కొడుకులు వినపడవు, చెవులు వినపడవు. కానీ అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను క్రిస్టియన్. ఓకే, ఫైన్. నేను ఒకసారి కందుకూరు వెళ్ళా. ఎందుకు? కందుకూరులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి కాపులు. ఆ చనిపోయిన వ్యక్తి కాపులు కాబట్టి అక్కడికి దుప్పట్ల రాము అనే వ్యక్తి ఉన్నాడు, కాపులకు సంబంధించిన నేత. అతను వెళ్ళి 2 కులాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొడదామని చూశాడు. ఎట్లా అంటే, అరే కాపులకు అన్యాయం జరిగిపోతుంది ఈ ప్రభుత్వంలో, కమ్మలో మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఊర్లో వదిలి పారిపోయారు, మీ పిల్లల్లో దుప్పట్లో దూరారు, మీకు అంత రోషం వచ్చేసిందా, ఇప్పుడు అంత పెద్ద మగోళ్ళు అయిపోయారా అని తిడితే, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తే 2 కమ్యూనిటీల మధ్యలో ఒక పెద్ద గొడవ పెడదామని చూసినప్పుడు ప్రశ్న తరపు నుంచి కందుకూరు గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళి అసలు ఇద్దరు ఎవరైతే చనిపోయారో అది 2 కులాలకు సంబంధించిన విషయం కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళకి సమ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గొడవ అయ్యి అతను చంపేశాడు. ఎందుకంటే చంపిన అతను కమ్మైనా సరే అతని భార్య యాదవులు, అతనికి ఎలాంటి కాస్ట్ ఫీలింగ్ లేదు, ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది ఇతను వచ్చి చెప్తున్నాడు కాబట్టి దయచేసి ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వాన్ని అలర్ట్ చేసాంరా రే, అది ప్రభుత్వంలో ఉన్న పేజెస్ అన్నీ కూడా తిప్పుకున్నాయి. ఈ జాగిలాలకై తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ ఇస్కో అనగానే డిస్కో, అరే జాగిలాలు ఉంటాయిగా, ఈ జాగిలాలకి తెలియదు అది. ఆ రోజు ఏమన్నారో తెలుసా,
రావణగాడు కమ్మ. ఏది ఇప్పుడు క్రిస్టియన్ అన్న నోరులే ఆ రోజు కమ్మ అన్నారా? ఇప్పుడు నేను క్రిస్టియను కందుకూరు వెళ్ళినప్పుడు కమ్మ. ఏంటి కందుకూరు వెళ్ళినప్పుడు కమ్మ అయిపోయిందా? అంటే ఇలా బుర్రలు చూడండి ఎట్లా ఉంటాయో, ఈ కూలేదల బుర్రలు అంటున్నా నేను. వినండి. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళాం. పిఠాపురంలో చిన్నపిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు కొట్టుకున్నప్పుడు ఆ టీచర్ చూడండి ఎంత కన్వీనియంట్గా వీళ్ళు ఒక ప్లాట్ని ప్రజల్లోకి ఇలా పుష్ చేస్తారంటే, చిన్నపిల్లలు ఇద్దరు కొట్టుకున్నప్పుడు టీచర్గా ఒకడు వచ్చి వాడు ఏం చేయాలి, వాళ్ళకి సర్ది చెప్పి అరే ఇలా కొట్టుకోకూడదని చెప్పి లోపలికి పంపించాల్సింది పోయి కేవలం మాలకులానికి సంబంధించిన పిల్లలని బయటకు పంపించి, ఒరే మీరు వెళ్ళిపోండి స్కూల్లో నుంచి, మీరు వెళ్ళి తల్లిదండ్రులు తీసుకురండి. సార్ వాళ్ళు కూడా మేమిద్దరంగా సార్ కొట్టుకుందంటే మాలనా కొడుకులారా మీరు వెళ్ళండి రా బయటికి ముందు వెళ్ళని చెప్పి నా పిల్లలని చిన్న పిల్లలని అంటే వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు, వాళ్ళని కులం పేరుతో తిడితే ఇంగ్లీష్ టీచర్ ఆ లోఫర్ నా కొడుకు వాడు తిడితే నేను వెళ్తే ఆ రోజు ప్రశ్న టీం వెళ్తే అక్కడికి ఆ గ్రౌండ్ రిపోర్ట్ బయటకు వస్తే పవన్ కళ్యాణ్ పెద్ద సభ పెట్టి ఈరోజు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి కులాల మధ్యలో గొడవ పెడదామని చూస్తున్నారని నన్ను అంటాడు పవన్ కళ్యాణ్. సిగ్గుండొద్దా ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండొద్దా? పిల్లలు కొట్టుకుంటారు సార్, అది కాదనట్లా, కానీ పిల్లలు కొట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న టీచర్ గారు చూపించాడు కుల వివక్ష, పిల్లలు కాదు. ఈ నిజాన్ని మీరు ఎంత కప్పెట్టేద్దాం అనుకున్నా దాగదు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నేను ఎవరినైనా తెలుసా, నిన్న క్రిస్టియన్ అయిన నేను, అప్పుడు కమ్మౌండ్ అయిన నేను పిఠాపురం వెళ్ళంగానే నేను దళితుడిని అయిపోయా. అయిపోయిందా? నేను ఒకసారి మళ్ళీ సేమ్ ఇట్లానే పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేస్తుంటే వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను రెడ్డిని కూడా అయిపోయా. అంటే మన పరిస్థితి అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి జాగిలాల పరిస్థితి ఎట్లుందంటే, ఏదో ఒకటి అర్జెంటుగా ట్యాగ్ చేసేయాలి. చెప్పాను కదా, వీడికి ఇది అంటే చాలా అంటే ఇచ్చి వీడు తప్పుడు మనిషి అని చెప్పగానే ఆటోమేటిక్గా వీళ్ళందరూ వీడిని ఏదో ఒకటి చెయ్యాలా. ఇది ఇంతకు మించిన దిక్కుమాలిన రాజకీయం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇంతకు మించిన దిక్కుమాలిన రాజకీయం ఏమైనా ఉందా? సరే, ఇది కూడా వదిలేద్దాం. ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడాను, అది చెప్పాను కదా. మాట్లాడానో లేదో మీకు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఆయన భార్య గురించి, ఆయన మ్యారిటల్ స్టేటస్ గురించి మాట్లాడాము. ఈ జెండా కూలీలు ఎవడో మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము మాట్లాడాం, చెప్పాను కదా, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రైట్. ఇక తర్వాత నాకు ఒక కులాన్ని అంటగట్టి నేను లోకేష్ ఇంప్లాంట్ చేయబడ్డ వ్యక్తిని అని చెప్పాను. నేను రఘురామకృష్ణరాజుతో ఇంటర్వ్యూ చేయగానే వీడు తెలుగుదేశం పార్టీ, ఈయన కొడుకులకు అసలు సిగ్గు శర్మ్ ఏమన్నా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త ట్యాగ్ వేసుకొని వచ్చేస్తారు నా మీదకి. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు మీ జాగిలాల గురించే చెప్తున్నా. అయిందా? నిజంగా ఒకవేళ నేను ఒక ప్లేస్లో కమ్మ, ఓ ప్లేస్లో దళితుడు, ఓ ప్లేస్లో క్రిస్టియన్, ఓ ప్లేస్లో నాస్తికుడిని అయితే ఐఎమ్ బ్లెస్డ్ టు బికమ్ ఎ పర్సన్ లైక్ దట్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ రిలీజియన్ కదా. ఐఎమ్ బ్లెస్డ్. అయిపోయింది. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఈ స్పీచ్ గురించి వద్దాం. ఇప్పటి నుంచి బాగుంటుందమ్మా. ఇప్పటి నుంచి బాగుంటుంది. వ్యూవర్స్కి చెప్తున్నా, ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది. ఒక నిమిషం కొడకల్లారా. స్పీచ్ ఏలూరులో స్పీచ్ పిలిచారు, వెళ్ళాం, మాట్లాడాం. ఏం మాట్లాడాము? ఎవరి గురించి మాట్లాడాము? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాం, అండ్
మతాల మధ్యలో చిచ్చు పెట్టే ఒక లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడుతానే ఉంటాడు. ఆడు హిందూ ప్రచారకర్త ఏంటి? హిందువుల తలతో సిగ్గుతో తలదించుకుంటారు ఈ నా కొడుకు హిందూ ప్రచారకర్త ఏంటి అని. ఆడు హిందూ అమ్మాయిల్ని నేను అది చేస్తా ఇది చేస్తా ముందు తాగుతున్నా పట్టుకుంటా పీకుతానని చెప్పినాడు. హిందూ ఆడపిల్లల్ని వాడి దగ్గరికి శిష్యరకం అని చెప్పని వచ్చిన ఆడపిల్లల్ని వాడు అంటాడు. ఆడు హిందూ ప్రచారకర్త అంటే హిందువులందరూ సిగ్గుతో తలదించుకుంటారు. ఆ రాధా మనోహర్ దాస్ గారు హిందూ ప్రచారకర్త అంటే ఆడిని ఇస్కాన్ నుంచి తరిమారు నా కొడుకుని. ఎందుకు తరిమారు కనుక్కోండి ఎవరైనా. ఆడికి రామాయణం గురించి తెలియదు, ఆడు హిందూ ప్రచారకర్త. ఇంటర్వ్యూలో వాడిని రాముడు గురించి మాట్లాడితే అడిగితే ప్రశ్న నా కొడుక్కి సమాధానం తెలీదు. హిందూ ప్రచారకర్త కాదాడు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఒక ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళకి సంబంధం లేని ఈ గుండా కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు అని మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తా. రాధా మనోహర్ దాస్ గారిని వాడి మీద మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు వీడు అని వాడి మీద ఒక కేసు ఫైల్ అయింది. 24 గంటల్లోపు రాధా మనోహర్ దాస్ గారి మీద నమోదైన కేసుని కొట్టేశారు. వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ రాధా మనోహర్ దాస్ గారి మీద చిచ్చి అలాఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ అనే మంచి పేరేంటి? ఆ బ్రోకర్ నా కొడుకు పేరు అడ్డా మోహన్ రావు గాడు. ఆ అడ్డా మోహన్ రావు గాడిని ఆడు ఊరు నుంచి తరిమేస్తే బయటకు వచ్చి అడుక్కు తిన్నా నా కొడుకు. ఆ అడ్డా మోహన్ రావు గాడు హిందూ ఆడపిల్లల్ని వాడు చెరుద్దామని చూసిన లోఫర్ నా కొడుకాడు. ఈ అడ్డా మోహన్ రావు గాడు హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి మధ్యలో గొడవలు పెడుతుంటే వాడి మీద కేసులు నమోదైతే ఈ అడ్డా మోహన్ రావు గారిని తప్పిస్తున్నది ఎవరి ప్రభుత్వంలో? ఏ ప్రభుత్వంలో తప్పిస్తున్నారు వాడిని? అడ్డా మోహన్ రావు గారిని ఎవరు తప్పిస్తున్నారు? అందుకే మాట్లాడుతున్నాం. మీకు దమ్ముంటే ముందు అడ్డా మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ అనే లాఫర్ నా కొడుకుతో వాడిని అరెస్ట్ చేయండి ముందు. ఎందుకు అరెస్ట్ చేయాలంటారా? నేను చెప్తా. ఆ అడ్డా మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి నేను చెప్తా. ఇప్పుడు వినండి. ఇప్పుడు 2 మేకులు 3 చెక్కలతో చచ్చిపోయిన ఒక శవం, అది జీసస్ క్రైస్ట్ గురించి నీచాతి నీచంగా ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న క్రిస్టియానిటీ అనే ఒక మతంలో ఉన్న ఒక దేవుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని శవం అండి ఆడు మనకు దేవుడేంటి అని మాట్లాడితే అది దేవుళ్ళను దూషించినట్టు కాదా? ఆడి మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లా? ఈ అడ్డా మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ గారి మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లా? ఏ నా కొడుకు సమాధానం చెప్తాడు చెప్పండి. ఏ నా కొడుకు అడ్డా మోహన్ రావు అలియాస్ రాధా మనోహర్ దాస్ గారు కోట్లాది మంది దేవుడుగా నమ్ముతున్న జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని 2 మేకులు 3 చెక్కలతో చచ్చిపోయిన శవం వాడు మనకు దేవుడేంటి అని జీసస్ క్రైస్ట్ అంటే ఏ నా కొడుకు ఆడి మీద కేసు పెడుతుంటే ఏ నా కొడుకు ప్రభుత్వంలో తప్పిస్తున్నాడు అన్ని. ఎవడు తప్పిస్తున్నాడు? ఆడిని బరాబర్ తిడతా, వాడు దొరికితే తంతాం కూడా. ఆడు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టట్లేదా? ఈ మాట్లాడుతున్న పుండాకొర నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆడు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టట్లేదా? ఆడు దైవదోషం చేయట్లేదా? క్రిస్టియన్లు ఒక్కరినే తిడుతున్నాడా? కాదే. ఈరోజు ముస్లిమ్స్ ఈ భారతదేశంలో మైనారిటీగా ఉన్న ఇస్లాం మతాన్ని నమ్ముకుంటున్న ఈ ప్రపంచం మొత్తంలో 2వ అతిపెద్ద మతమైన ఇస్లాంలో ఉన్న ముస్లింలందరూ కూడా దర్గాకి వెళ్తారు, మక్కాకి వెళ్తారు. ఆ మక్కాని, ఆ దర్గాని
ఈ పోరంబోకు నా కొడుకు శవం అంటాడు, శవాన్ని మొక్కుతారు. ఎరా ఎంచితే ఏ మతంలో తప్పులు ఉండవురా? ఎంచితే ఏ మతాన్ని ఎందుకు తిట్టలేమురా? ఎంచితే ప్రతి మతాన్ని తిట్టచ్చు కదా. మరి ముస్లింలందరూ అంటే కొన్ని కోట్లాది మంది ముస్లింలు ఫాలో అవుతున్న దేవుడిని, వాళ్ళు ఫాలో అవుతున్న మతాచారాలని ఈ బ్రోకర్ నా కొడుకు శవానితో మనకేంటి, ఎడారి మతాలని కించపరుస్తూ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని ఆపి మరీ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఆడి మీద కేసు ఫైల్ అయితే 24 గంటల్లో కేసు కొట్టేస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని నేను అక్కడికి వెళ్ళి ఉమ్మూసాను. ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్. పవన్ కళ్యాణ్ గారు, ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్. ఒక్క పదం కూడా, ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా నేను వెనక్కి తీసుకోను. ఆమె క్లియర్? ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా మీ మీద మాట్లాడింది నేను వెనక్కి తీసుకోను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఈ కూటమి ప్రభుత్వం మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ గంటి లుచ్చాడా కొడుకుని కాపాడుతుంది. ఇది మన కూటమి ప్రభుత్వం యొక్క తీరు అని ఉమ్మూసా. అండ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. నేను భయపడుతున్నారు, అరెస్ట్ చేస్తారు, చేయండి, అరెస్ట్ చేయండి. ఇంకేం మాట్లాడాను నేను? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మల్లం గ్రామంలో ఏంటి ఒకడు అంటాడు దేశ బహిష్కరణ చేయాలంట నన్ను. ఎవరిని? నన్ను దేశ బహిష్కరణ చేయాలా? ఏంటి దేశ బహిష్కరణ? ఎందుకు? నేను చెప్తా ఎందుకో. కులాల మధ్యలో గొడవలు నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే ఒక గ్రామంలో వస్తా, ఆకువీడి దాకా కూడా వస్తా. మల్లం అనే ఒక గ్రామంలో ఈరోజు ఆ రోజు ఒక ఎలక్ట్రీషియన్, చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడే ఆటలు ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రూవ్ చేస్తాను మీకు. ఐ విల్ ప్రూవ్ యూ ఇన్ దిస్ లైవ్. మల్లం అనే ఒక గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్, అతను ఒక దళితుడు. అతను ఎలక్ట్రిక్ వర్క్ చేయడానికి ఒక కాపుల ఇంటికి వెళ్ళాడు. వెళ్తే సంహవ్ అతను పనిచేసేటప్పుడు మరి ఎలా ఆన్ అయిందో, జనరేటరో ఏదో మొత్తానికి మోటార్ ఏదో ఆన్ చేశారు. అతను చనిపోయాడు. ఆ దళిత కుర్రాడు సురేష్ అతని పేరు. అతను చనిపోతే వీళ్ళు దళితులు ఆ మల్లం గ్రామంలో కాపులకు సంబంధించిన ఇంట్లో చనిపోతే బయటకు వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు దళితులు. ఆ రోజు ఈ మల్లం గ్రామంలో ఉన్న కాపు కులస్తులు ఆ దళితులని గ్రామ బహిష్కరణ, సోషల్ బాయ్కాట్. ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో దళితుల మీద సోషల్ బాయ్కాట్ జరిగింది. నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా? ఎందుకు మాట్లాడలా? ఈ ప్రపంచంలో మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు ఎన్ని ఉన్నా మనం మనుషులం అని నమ్మేవాళ్ళు మానవవాదులు. అలాంటి ఒక హ్యూమనిస్టులుగా ఏ మీడియా కవర్ చేయకపోతే వెళ్ళిన ఒకే ఒక ఛానల్ ప్రశ్న, వెళ్ళిన ఒకే ఒక్క ప్రెషర్ గ్రూప్ ప్రశ్న. మల్లం గ్రామానికి వెళ్ళాం, తెలుసుకున్నాం,
అక్కడ బాధితుల యొక్క వాయిస్ని బయటకు తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ కదిలాడు, కదిలేలా చేశాం. పవన్ కళ్యాణ్ కదిలేలా చేశాం. మల్లం గ్రామం దగ్గర మొత్తం పహరా. 24 గంటల్లో వాళ్ళ సోషల్ బాయ్కాట్ ఎత్తేసి ఆ దళితుల దగ్గరికి వచ్చారు. వచ్చి వదిలేయండి బాబు, అలాంటి ఏం చేయమని మాట్లాడారు. దట్ ఈజ్ ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలా? నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా, కళ్ళకి పచ్చ కామెరలు వచ్చినాయా అని అందుకే అన్నా. అండ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్, అండ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆట మొదలైంది. ఒక 2 వారాల తర్వాత బాగా ప్రెషర్ పెరిగి ఏంటి మాట్లాడట్లేదు అంటే ఒక సభ పెట్టి కాదు నో కాదు నెల్లూరు దగ్గర ఒక కాపు యువకుడు చనిపోతే అతని దగ్గరికి వెళ్ళి ఒక సభ పెట్టి, అంటే అది కూడా కాపు యువకుడు అనకూడదు, యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ సే యాజ్ ఎ కాపు యువకుడు, అతను ఒక సోల్జర్ చనిపోతే అతని దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక ప్రైజ్ మనీ క్షమించాలి, అతని దగ్గరికి వెళ్ళి కాంపన్సేషన్ ఇచ్చారు. మంచిదే, వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అప్రిషియేషన్ పోస్ట్ కూడా పెట్టాము ఆ రోజు ప్రశ్నలో, అయిపోయింది. అయితే నాకున్న ప్రశ్న ఏంటంటే, ఈ సురేష్ అనే వ్యక్తి, చనిపోయిన సురేష్ అనే వ్యక్తి మల్లం గ్రామంలో జనసేన కార్యకర్త. హీఈస్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ జనసేన. పవన్ కళ్యాణ్ కోసం కటౌట్లు కట్టినోడు ఈ సురేష్ అనే వ్యక్తి. దళితుడే, పాపం తెలియదుగా పవన్ కళ్యాణ్ గురించి, దళితుడే కానీ యాక్టివ్ కార్యకర్త జనసేనలో. అతను చనిపోతే కనీసం చూడాలని కూడా అనిపించలేదు కదా పవన్ కళ్యాణ్ మీకు? బాగా సోషల్ మీడియాలో గ్రిల్ చేస్తే ఒక పెద్ద సభ పెట్టి దాంట్లో పిఠాపురంలో ఉన్న ఎలక్ట్రీషియన్లందరూ, ఇక్కడే పవన్ కళ్యాణ్కి ఏం మొదలైంది వినండి బాగా. పిఠాపురంలో ఉన్న ఎలక్ట్రీషియన్లందరికీ కూడా ఎలక్ట్రిక్ కిట్లు పంచాడు. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయం. అప్పుడు చనిపోయిన సురేష్ కుటుంబానికి ఒక మొత్తం ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయం. షేమ్ ఆన్ యూ పవన్ కళ్యాణ్ గారు, షేమ్ ఆన్ యూ. సిగ్గుపడండి మీరు. మీ సొంత కార్యకర్త చనిపోతే అతను దళితుడని అనలేదా మీరు? ఆ రోజు అతని తండ్రి వాయిస్ కూడా ఉంది. అతని తండ్రి మాట్లాడాడు, నా కొడుకు మేము దళితులం కాబట్టి మా దగ్గరికి రాలేదా అని అడిగాడు అతను. పిఠాపురం మల్లం గ్రామంలో కవర్ చేసిన ఛానల్ ప్రశ్న, అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దాట్. 2, పిఠాపురంలో కొత్తపల్లి మండలంలో గండపల్లి అనే ఒక గ్రామంలో చెప్పాను కదా ఇందాక, పిల్లల మధ్యలో వివక్ష జరిగితే ఆ ఇంగ్లీష్ టీచర్ గాడు వాళ్ళ మీద వివక్ష చూపిస్తే మీకు తెలుసా? ప్రజలారా బాగా వినాలి మీరు. పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్తా, వినండి. ఈ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించొద్దా? బరాబర్ ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ భాషలోనే ప్రశ్నిస్తాం. ఈరోజు నేను అరెస్ట్ అయితే ఇంకోళ్ళు వస్తారు ఇక్కడికి, ప్రశ్న ఆగదు. గుర్తుపెట్టుకోండి, రావణ గారిని అరెస్ట్ చేస్తారేమో, ప్రశ్న ఆగదు. పిఠాపురంలో పిల్లల మధ్యలో గొడవని దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించి కేసు ఎఫ్ఐఆర్ కట్ల. సిగ్గుపడండి పవన్ కళ్యాణ్ గారు, సిగ్గుపడండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టలేదు పవన్ కళ్యాణ్ గారు. పిల్లల మీద వివక్ష చూపించిన టీచర్ ఈరోజు ఆ పిల్లల మధ్యలో పిల్లలు కొట్టుకోరా, పిల్లల మధ్యలో గొడవలు ఉండవని అబద్ధాలు ఆడటానికి సిగ్గనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్? పిల్లల గొడవలోనా? మరి ఆ ఇంగ్లీష్ టీచర్ గారు చేసిన పని ఏంటి? ఆయన చేసిన కుల వివక్ష ఏంటి? అసలు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కట్టించలేదు 3 నెలలు? ఈరోజు ఆ బాధితులు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అక్కడున్న కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మొట్టికాయలు వేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిగ్గుపడండి పవన్ కళ్యాణ్ గారు, మీరు
సిగ్గుపడండి. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయం. నాకు కులాలు లేవు, నాకు మతాలు లేవు, కానీ చేసినోడు కాపు అయితే మాత్రం కాపు కాయాల. ఇక్కడ కాపు సోదరులకు నేను ఒకటే చెప్తున్నాను, కాపు కులాన్ని ఎప్పుడు కూడా మేము జనరలైజ్ చేసి మాట్లాడాల. ఏ రోజు కూడా కాపు కులాన్ని కానీ ఏ కులాన్ని కూడా జనరలైజ్ చేసి మాట్లాడాల. ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు చేసిన తప్పులని ఆ కులానికి పొలమొద్దు అని ప్రతి వీడియోలో చెప్పాం. ద రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్ దర్, యు గో అండ్ చెక్. కానీ చేసింది కాపు కాబట్టి వాడి మీద కేసు పడకూడదు అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నియోజకవర్గంలోనే జరుగుతుంటే ఈ సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన నియోజకవర్గం అడగొద్దా? ప్రశ్నించొద్దా? అడగొద్దా? అక్కడ జరిగిన పిఠాపురం కొత్తపల్లి అనే మండలంలో జరిగిన ఎండపల్లిలో జరిగిన కుల వివక్షనికి మొత్తం కవర్ చేసిన ఒకే ఒక ఛానల్ ప్రశ్న. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఏ మీడియా నా కొడుకు వెళ్ళాడు రా అక్కడికి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దళితుల మీద జరిగిన ప్రతి ఒక్క దాష్టికాన్ని బయటకు తీసుకొచ్చింది 2 సంవత్సరాల్లో ప్రశ్న. ఏ మీడియా ఛానల్ వాడు మాట్లాడాడు రా? దళితుల మీద దాడులు జరుగుతుంటే మేము మాట్లాడాం. ఇన్ని సంవత్సరాల ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్న ఈ భారతదేశంలో ఈ రోజు కూడా దళితుల మీద కుల వివక్ష జరుగుతుంటే మీ ముఖాలకి కనీసం కేసులు కూడా పెట్టకపోతే వెళ్ళి ఆ సిచ్యువేషన్ని బయటకు తీసుకొచ్చాం రా. అది మా క్రెడిబిలిటీ. మీ బతుకులకి ఏనాడైనా నిక్కచ్చిగా మనుషుల్లాగా ఏడిస్తామంటారా? పిఠాపురం అయిపోయిందా? అవలా ఇంకా బ్యాటింగ్ ఆగండి, చెప్తాను నేను. అరెస్ట్ చేస్తారండి, అరెస్ట్ చేస్తారా? ప్రాపగండా నా కొడుకులు. కైకలూరు ఈరోజు కైకలూరులో ఆ రోజు 200-300 మంది కర్రలు పట్టుకొని ఒక దళితవాడ మీద, ఒక మాలపల్లి మీద పడి దాడి చేసి అక్కడ పిల్లలను కొడితే కర్ఫ్యూ విధిస్తే వెళ్ళాం. మేము కర్ఫ్యూలో వెళ్ళాం. 144 సెక్షన్ ఉంది, వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్యుమెంట్ చేసాం, ఆ దెబ్బలు తిన్న తల్లిదండ్రులతో మాట్లాడాం. కైకలూరులో దాడి చేసిన జనసేన కార్యకర్తలు, అక్కడున్న లీడర్షిప్ని అరెస్ట్ చేయించాం. అది ప్రశ్న. ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? దాడి జరిగిన 10 రోజుల దాకా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మేము వీడియోలు చేసాం, డాక్యుమెంట్ చేసాం, వీడియోని రిలీజ్ చేసాం, ప్రెషర్ పెట్టాం, వాడిని అరెస్ట్ చేయించాం. మొత్తం సూత్రధారిని అరెస్ట్ చేయించాం. అది ప్రశ్న. మీ బతుకులకి కులాలు, మతాలు, ప్రాంతాలు తప్ప మనుషుల్లా చూడర్రా మీరు? ఈరోజు దళితుల మీద జరిగిన ప్రతి దాడిని డాక్యుమెంట్ చేసిన ఒకే ఒక్క ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న. అని చాలా గర్వంగా చెప్తా నేను. ఏంట్రా మీరు నన్ను అరెస్ట్ చేసేది? నన్ను అరెస్ట్ చేస్తే ఆగిపోద్దా ఛానల్? మాట్లాడటం ఆగిపోద్దా? సరేరా, చంపేశారు నన్ను, కత్తి మనిషిలాగా చంపేశారు రా. కత్తి మనిషి చచ్చిపోగానే మీరు రిలాక్స్ అయ్యారేంట్రా? నేను రాలా? సౌండ్ కత్తి మహేష్ లాగా వస్తుందా? కత్తి మహేష్కి ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తుందా సౌండ్? ప్రశ్న సౌండ్ కత్తి మహేష్ లాగా వస్తుందా? ఒక 10 టైమ్స్ ఎక్కువ వస్తుందా? ఈరోజు రావణ్ అనేవాడు చచ్చిపోయినా దీనికి 100 రెట్లు రీసౌండ్ ఇచ్చేవాడు ఇంకొకడు వస్తాడు. మీరు మనిషిని చంపుతారు, ప్రశ్నను చంపలేరు. మీరు ప్రశ్నను చంపలేరు, మనిషిని చంపుతారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? కైకలూరులో జరిగిన దాడి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మీరు కులానికి కాపు కాయట్లేదు కదా,
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలే? కైకలూరులో జరిగిన దాడి మీద మేము మాట్లాడాం. కైకలూరు అయిపోయిందా? ఆకివీడులో రఘురామకృష్ణరాజు గారి కాన్వాయ్ మీద దాడి జరిగింది అని చెప్పి తెలిస్తే సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ మొత్తం అందరూ కూడా కట్టకట్టుకొని ట్వీట్లు చేశారే. మరి ఆకివీడులో బట్టలు లేకుండా బట్టలు తీసి ఆ దళితులని, పెద్దపేటలో ఉన్న దళితులని బట్టలు తీసి రోడ్డు మీద నడిపించుకుంటా మాలకులస్తుల్ని తీసుకొని వెళ్ళి అరెస్టులు చేశారే. ప్రెగ్నెంట్ ఉమెన్ అని చూడకుండా, గర్భంతో ఉన్న స్త్రీలని చూడకుండా దళిత మహిళలను తీసుకెళ్ళి అరెస్టు చేశారే. ఎవరు బయటకు వస్తే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి అరెస్టు చేశారే. ఎవరు మాట్లాడితే వాళ్ళకి వాటర్ కనెక్షన్లు కూడా కట్ చేశారు. దళితులనా? మాట్లాడే వాళ్ళు లేరనా? ప్రశ్నించే వాళ్ళు లేరనా? వెళ్ళాం, కర్ఫ్యూ ఉంది వెళ్ళాం, 144 సెక్షన్ ఉంది అయినా వెళ్ళాం, డాక్యుమెంట్ చేశాం, సిచ్యువేషన్ని బయటకు తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడాల? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ట్వీట్ చేయాల? అందుకే అన్నా, ఒక బ్రోకర్ నా కొడుకు పొద్దున్న లెగిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతంటే వాడి మీద కేసు ఫైల్ అయితే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేశారు. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత. అని ఉమ్మూసా వస్తా. మీకు నిబద్ధత ఉంటే వాడిని అరెస్ట్ చేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నా. అందుకే అడిగా, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అని. అయిందా? ఇంత జరుగుతుంటే మీరు నోట్లో అని ఆపేశా. ఇందుకే దళితుల మీద దాడి జరుగుతుంటే కనపడట్లేదు కదా, మీకు వినపడట్లేదు కదా. అంటే ఈ రాజ్యాంగం నిర్మించుకున్న అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వారసులైన దళితులైన మాలల మీద, మాదిగల మీద దాడి జరుగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు, కేసులు ఫైల్ చేయరు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా మీరు కేసులు ఫైల్ చేయరు. వివక్ష జరిగిన చోట మీరు కేసులు ఫైల్ చేయరు. మీ నియోజకవర్గం కాబట్టి అసలు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటారు. వేరే నియోజకవర్గంలో, వేరే దేశమైన బంగ్లాదేశ్లో దాడులు జరిగితే దాని గురించి మీరు మాట్లాడతారు. ఇంతకు మించిన హిపోక్రసీ ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? ఇది మాట్లాడితే మీకు తప్పు అనిపించిందా? ఇది అయిపోయిందా? రాజకీయం అయిపోయింది కదా. ఇక మతం, కొన్ని క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఏంటి ఆ క్లిప్స్ అంటే, నేను రాముణ్ణి రాజ్యం నుంచి తరివేస్తే వెళ్ళిపోయినోడు రాముడు కాబట్టి, అంటే రాజ్యం నుంచి తరిమేస్తే వెళ్ళిపోయినోడు రాముడు అని అన్నానని, మహాభారతంలో ద్రౌపదిని ఇట్లా వివస్త్రణ చేస్తున్న విషయం గురించి తప్పుగా మాట్లాడానని కొన్ని క్లిప్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది హిందువుల కోసం చెప్తున్నాను నేను. ఈ వీడియో చూసే హిందువుల కోసమే చెప్తున్నా. కరెక్ట్గా 5 లేదా 10 సెకండ్ల బిట్టు కాకుండా మీ దగ్గర ఫుల్ వీడియో ఉందా? ఉందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పొద్దున్న మా అన్నయ్యతో డిస్కషన్ చేస్తున్నా ఇట్లానే. అన్న ఇట్లా భలే ఉందన్న, సరదాగా ట్రాళ్ళు బాగున్నాయి అని ఆయన ఒక మాట చెప్పాడు. మా అన్నయ్య మాట చెప్పాడు. రావణ్ ఒక సామెత ఉంటుంది, అంటే హిందూ మత గ్రంథాలకు సంబంధించే ఒక లైన్ ఉంటుంది. రామునితో
కపివర్ణుడిట్ల నేను ఏంటి రామునితో కపివర్ణుడిట్ల నేను ఇది ఆయన చెప్పింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను ఏమన్నా తప్పు మాట్లాడితే. ఇది ఎగ్జాక్ట్ లైన్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ లైన్. ఇప్పుడు మన జనసేన జాగిలాలు ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు వదిలిన జాగిలాలు ఏం చేస్తాయి అంటే, రావణగాడు రామునితో కపివర్ణుడిట్లా నేను అనేది తీసేసి నేను ఇది మాట్లాడితే రాముని స్పేస్ తోక స్పేస్ పివర్ణుడిట్లా నేను ఇది మాట్లాడుతున్నారు. రామునితో కపివర్ణుడిట్లా నేను అనేది తీసేసి రాముని తోక పివర్ణుడిట్లా నేను అంటే రాముడిని దూషిస్తున్నాడు. అంటే హనుమంతుడు తోక అనేది ఏమంటారు, రామునికి తోక ఉన్నట్టు రాముడిని దూషిస్తున్నాడు, హనుమంతుడిని పివర్ణుడు అంటున్నాడు. ఇట్లాగా ఒక ప్రోపగండా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద రన్ అవుతున్న ఎనీ వీడియో, ఏ వీడియో అయినా, ఏ నా కొడుకైనా ఫుల్ వీడియో ఉంటే మీ ఛానల్లో డిస్ప్లే చేయండి. నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, రాముడి గురించి మాట్లాడిన సందర్భంలో ఎందుకు చెప్పా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హిందువులు ఎవరైనా చూస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్సర్. దిస్ ఇస్ దర్ ఆన్సర్. ఈ రాధా మనోహర్ దాస్ అనే బ్రోకర్ నా కొడుకు అల్లాని, మొహమ్మద్ ప్రవక్తని, దర్గాలని, మక్కా మస్జిద్ని, జీసస్ క్రైస్ట్ని, వీళ్ళందరినీ బైబిల్ని లంజల బైబిల్ అంటాడు. రాధా మనోహర్ దాస్ అనే నా కొడుకు బైబిల్ని లంజల బైబిల్ అంటాడు. వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలా. రాధా మనోహర్ దాస్ గాడు బైబిల్ని లంజల బైబిల్ అని అంటున్నాడు. వాడి మీద ప్రభుత్వం ఎందుకు కేసు కొట్టేసింది, వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో ఈ ప్రభుత్వానికి సమాధానం ఉంటే చెప్పొచ్చు. వాడు జీసస్ క్రైస్ట్ని, అల్లాని, మొహమ్మద్ ప్రవక్తని, ఆ క్రిస్టియానిటీని, ఆ ఇస్లాంని ఇష్టం వచ్చినట్టు తిడతంటే, ఉరే బ్రోకర్ నా కొడక, ఉరే కడుపుకి అన్నం కాకుండా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ముస్లింలు క్రిస్టియన్లు ఎరిగిన పెంట తినే పెంట నా కొడక, మీ హిందూ మతం గురించి కూడా వాళ్ళు ఎదురొచ్చి రాముడిని ఊరు నుంచి తరిమేశారు అంటే నీకు బాధ అనిపించదేంట్రా? లోఫర్ నా కొడక, అది ఎవరన్నా తప్పే కదరా, ఏ దేవుడినన్నా తప్పే కదరా, ఏ మతాన్నన్నా తప్పే కదరా అని ఆ బ్రోకర్ నా కొడుకుని తిట్టిన వీడియోని కొంతమంది పుండాకోర్ నా కొడుకులు ఒక 10 సెకండ్లు 5 సెకండ్లు కట్ చేసి ఈడు హిందూ మతాన్ని తిట్టేశాడు అనగానే, అరే ఇందుకేరా నేను అనేది, మీరు పవన్ కళ్యాణ్ దగ్గర జాయిన్ అయిన తర్వాత మీరు ఎట్లా తయారయ్యారా, లేదా మీ ముందుట ఉన్నారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారా? కేసులు పెడితే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు ఏమన్నా మీలాగా చదువు సందులేని కూలి అదవాలనుకున్నారేంట్రా, జెండా కూలీలు అనుకున్నారేంట్రా? అంటే పోలీస్ ఆఫీషియల్స్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వీడు ముందే మాట్లాడాడు, వీడు తర్వాతే మాట్లాడాడు, ఇవన్నీ చూస్తారు కదరా. చూస్తారా చూడరా? మరి అలా చూసినప్పుడు అర్రే వీడు ఉద్దేశం తిట్టడం కాదు, వీడు రాముడిని తిట్టలేదు, వీడు కృష్ణుడిని తిట్టలేదు, వీడు హిందూ మతాలను తిట్టలేదు, ఇలా తిడితే తప్పు కదా, నువ్వెందుకు తిడుతున్నావని ఆల్రెడీ అంతకంటే హీనంగా మాట్లాడిన వాడికి కౌంటర్గా మాట్లాడుతున్నా వాళ్ళకి తెలవదు ఏంట్రా? యారా కూలీస్ చెప్పండి. సో ఇది మతాలకు సంబంధించిన విషయం. మాట్లాడిన ప్రతి మాటని కూడా వక్రీకరించి, ఏలూరులో మాట్లాడిన ప్రతి మాటకి నేను అబైడ్ అయి ఉంటాను. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా నేను వెనక్కి తీసుకోను. అదే మాట మళ్ళీ మాట్లాడతా. ఏ పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పు చూపించి, చెప్పు ఇది బూట్ ఉంది నా దగ్గర, ఇది బూట్ ఉంది,
చెప్పు అటు ఇటు తిప్పి దవడలు వాచిపోయేలా కొడకల్లారా అంటే పవన్ కళ్యాణ్ అది తప్పు కాదు, అది తప్పు కాదు, అది తప్పు కాదు. మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే రాధా మనోహర్ దాస్గా బూటు తీసి కొడతానా కొడక, బూటు అటు ఇటు దవడలు వాచిపోయేలా, నీ గుండు పగిలిపోయేలా కొడతానంటే తప్పు వచ్చిందా? అంటే ఇదేం న్యాయం? నా మీద ఒకవేళ కేసు పెడితే మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెట్టాలిగా. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టరా ఏంటి? చెప్పుతో కొడతానంటే కేసు పెట్టేస్తారా? ఆడి బ్రోకర్ నా కొడుకు హిందూ ప్రచారకర్త. హిందూ ప్రజలు సిగ్గుతో దళదించుకోరా? హిందువులందరూ కూడా ఆడు హిందూ ప్రచారకర్త ఏంటి అసలు? మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే లోఫర్ నా కొడుకు అయితే ఆడి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇదే కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇస్లాంని, క్రిస్టియానిటీని, దాన్ని ఫాలో అయ్యే ముస్లింలని, క్రిస్టియన్లని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్న రాధా మనోహర్ దాస్ గారిని అలియాస్ అడ్డా మోహన్ రావు గారిని ఈ ప్రభుత్వం కాపాడుతుంది అని ప్రతి ఒక్క ముస్లిము, ప్రతి ఒక్క క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్లో నమ్ముతాడు. కాదంటే యాక్షన్ తీసుకోండి మీరు, లేదంటే యాక్షన్ తీసుకోండి వాడి మీద మీరు. అంటే మీరు మాత్రం గట్టిగా అరిచి తిట్టచ్చు. ఎదుటోటి తిడితే మీకు నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు నేను తిట్టింది పవన్ కళ్యాణ్ కాదే, రాధా మనోహర్ దాస్ గారిని. మీకెందుకు నొప్పి? ఆడికి మీకేంటి సంబంధం? ఓపెన్గా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రాధా మనోహర్ దాస్ గారు నా పెట్టు, ఆడు నా జాగిలో, వాడిని నేనే క్రిస్టియన్లు తిడటానికి పంపిస్తున్నా, వాడిని నేనే ముస్లింలు తిడటానికి రోడ్ల మీదకి పంపిస్తున్నా అని ఓపెన్గా చెప్పండి. అప్పుడు తేల్చుకుందాం 2029లో క్రిస్టియన్లు, ముస్లింలు, దళితులు, మైనారిటీలు, బీసీలందరూ కూడా మీకు ఓట్లేస్తారో ఏదో చూద్దాం. ఓపెన్గా చెప్పండి. అంత దమ్ముంటే చెప్పండి. లేదా రాధా మనోహర్ దాస్ గారి మీద యాక్షన్ తీసుకోండి. మీరు అడ్డా మోహన్ రావు గారి మీద యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఆడిని ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్ కలుస్తాడు, వాడి మీద కేసు పెట్టంగానే ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఈ బ్రోకర్ నా కొడుకు కోసం ఒక సిస్టమ్ పనిచేస్తుందా? సిగ్గనిపించట్లేదా? సిగ్గనిపించట్లా? ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోండి. కాబట్టి దయచేసి ఈ లీకులు ఇచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారంట, చేయండి. ఏం చేస్తారు? చంపేస్తారండి, చంపేయండి, ఇట్స్ ఓకే. ఇవన్నీ ఉంటాయనే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఉంటాయనే డిసైడ్ అయ్యే వచ్చాం. తొక్కి నార తీస్తా అని మీరు అనొచ్చా ఏంటి? మీరు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా లేనప్పుడు అనొచ్చు. ఒకే ఒక్క సీటుతో 2% ఓట్ బ్యాంకుతో మీరు అనొచ్చు తొక్కి నారదిస్తా అని. ఉప ముఖ్యమంత్రి అయి కూడా మీరు తొక్కి నారదిస్తా అనొచ్చు. సామాన్య ప్రజల్లో ఉండే మేము అనకూడదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వాచింగ్. మీ ద్వంద్వ వైఖరి, ఆ రాధా మనోహర్ దాస్ లాంటి ఉన్మాదిని కాపాడుతున్న మీ ప్రభుత్వ వైఖరి, దళితుల మీద జరుగుతున్న దాష్టికం మీద మీరు సెలెక్టివ్ సైలెన్స్తో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, మీరు మీ నియోజకవర్గంలో దళితుల మీద జరిగిన దాడుల మీద మీ సెలెక్టివ్ సైలెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. అందుకే అన్నా, ఇంత వివక్ష జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029లో కుప్ప కూలుతుంది, కూలుస్తాం. అదండి, ఓకేనా? సో మనం కొద్దిగా శ్రోతల యొక్క ప్రశ్నలు తీసుకుందాము. లెట్స్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూస్తారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ వీ హ్యావ్? ఏదైనా పర్లా, ఫ్రీ టు ఆస్క్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. గివ్ మీ మూమెంట్, నాకు ఇక్కడ ఓకే. కింగ్ లయన్ రోడ్ 007, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, యువత భగ్గుమంటుంది, తప్పుడు కేసులు పెడితే ఎవరూ చూస్తూ వరకు. నిజం బ్రదర్, అంటే నన్ను అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని కాదు, కానీ బట్ తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు మనల్ని భయపెడదామని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. కింగ్ లయన్ రావణ్ మాటలు తప్పు కాదు, పవన్ కళ్యాణ్ మాటలు చాలా తప్పు. ముందు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేసి అప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయండి, సమంజసమే, కరెక్టు. గత ప్రభుత్వంలో ఉన్న సీఎంపై మంత్రులు, ఇది కూడా కింగ్ లయన్ రోరే 007, గత ప్రభుత్వంలో ఉన్న సీఎంపై మంత్రులపై పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంతగా పిచ్చిగా మాట్లాడిన మాటలు ఆన్ రికార్డులో ఉన్నాయి. ముందు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చట్టం అందరికీ సమానమే కదా, కరెక్టు, రైట్. ధీరజ్, why don't you ask a poll asking how many Hindus are following you? Definitely many Hindus will be following our channel. అడుగుదామా? అడుగుదాం. రావణన్న, ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ హౌ కెన్ వి రైజ్ అవర్ వాయిసెస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ? ప్లీజ్ రిప్లై అన్న. brave_3698 నుంచి వచ్చింది. బ్రదర్, అరెస్ట్ అయితే ఏం లేదు. ఇన్ ఫస్ట్ ప్లేస్ మీ వాయిసెస్ ఎట్లా రేజ్ చేయాలంటే మీ అందరికి కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. సో యూ కెన్ రేజ్ యువర్ వాయిస్ మేబీ బై పుట్టింగ్ ఎ పోస్ట్ ఆర్ రన్నింగ్ ఏ హ్యాష్ట్యాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మీరు నాకు సపోర్ట్ చేయటం నేను అడగరు, కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు రైజ్ వాయిస్ ఫర్ ఎనీథింగ్, మీకంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లా ఉంటాయి కదా మాధ్యమాలు, మేబీ అ స్మాల్ 10 seconds వీడియో ఆర్ 15 seconds వీడియో స్టేటింగ్, మెన్షనింగ్ వాట్ యు ఆర్ ఫీలింగ్, ఎందుకు మీరు ఈ అరెస్ట్ని తప్పు అనుకుంటున్నారు, మీ సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు అనేది చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ పెడితే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అని, ఐ మీన్ అట్లా మనం పబ్లిక్గా రేస్ చేయొచ్చు. సో దట్ హ్యాష్ట్యాగ్ అనేది ప్రతి చోట ఒకటే కాబట్టి ఆ హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. Mr. Sandy 1498 asking a question. I saw people asking, why are you concentrating only on Janda Coolies and no on other TDP followers? Sandy, not like that, brother. Janda Coolies గురించి ఎందుకు ఎస్పెషల్లీ మాట్లాడుతున్నానంటే, I know what are the trolls and who are the trolls. ఎవరు ఆ ట్రాల్, ఎవరు చేస్తున్నారు, మన మీద నెగిటివ్ ప్రాపగండా ఎవరు చేస్తున్నారు అనేది నాకు క్లియర్ కట్గా తెలుసు. ఇందులో తెలుగుదేశం పార్టీ షేర్ ఎంత, జనసేన షేర్ ఎంత కూడా నాకు క్లియర్గా తెలుసు. సో క్లియర్లీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ హ్యాండిల్స్, వాళ్ళ ట్రాలర్స్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ అని నాకేమి ఎక్కువేం కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడాం కదా ఎల్లూరు సభలో. సో ఎక్కువగా ట్రాల్స్ వీళ్ళ హ్యాండిల్స్ నుంచే వస్తున్నాయి. ట్రాల్స్ వచ్చినా పర్లేదు, ఐ డోంట్ కేర్, బట్ ప్రాపగండా మేకింగ్ మీ యాజ్ అన్ యాంటీ హిందూ is something that we have to answer. And remember, ఈ లైవ్ స్ట్రీమ్ తర్వాత ఇంకెప్పుడు కూడా ఈ ప్రశ్న ఛానల్ కానీ రావణ్ అనేవాడు కానీ యాంటీ హిందూనా, యాంటీ క్రిస్టియనా, నేను కమ్మనా,
రెడ్డిన, దళితుడిన, క్రిస్టియన్న, నాస్తికుడిన అని ఏనా కొడుక్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది కేవలం నన్ను నమ్మే, నన్ను ఫాలో అయ్యే, ప్రశ్నని నమ్మే, ప్రశ్నని ఫాలో అయ్యే, ప్రశ్న టీం మీద ఒక అభిప్రాయం ఉన్న వ్యక్తులకి, ఇంతమంది మాట్లాడుతుంటే రావణన్ ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకునే వ్యక్తులకి మాత్రమే, మీరు మా శ్రేయోభిలాషులు కాబట్టి, మీరు మా ఫ్యామిలీ కాబట్టి మేము మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అవసరం మాకుంది కాబట్టి, మేము అలా ఫీల్ అయ్యాం కాబట్టి మీకు చెప్తున్నాం. ఇక ఎప్పుడు కూడా మమ్మల్ని మేము జస్టిఫై చేసుకునే లైవ్లు ఎప్పుడు పెట్టాము ఇక్కడి నుంచి, ఆన్ అవర్ ఐడియాలజీ అండ్ ఆన్ అవర్ స్టాండ్ పాయింట్. సుధాబాబు 5555, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము, మీకు అండగా మేము ఉంటాం, ప్రభుత్వం ముందు మా గలం విప్పుతాం. థ్యాంక్ యూ సుధాబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ హార్టెడ్ కామెంట్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సోఫియాన్ అలీ సార్, సోఫియాన్ అలీ గారు అడుగుతున్నారు, సార్ రఘురామ్ కృష్ణన్ గారు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయ్యాక కంప్లైంట్ ఇస్తా అంటున్నారు. ఈజ్ పవన్ కళ్యాణ్ గోయింగ్ టు హోమ్ మినిస్టర్ అయ్యాక వాట్ యూ అంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయితే ఏంటి, ఏమైంది హోమ్ మినిస్టర్ చేతులు? అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్, అంటే మనందరం కూడా ఒక ఫాల్స్ నోషన్లో ఉంటాం, ఏంటంటే హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది అని. కాదు, తప్పు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ విల్ బీ అండర్ చీఫ్ మినిస్టర్. కేవలం ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఈ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ ఉంటుంది. నేను హోమ్ మినిస్టర్ అయిపోతా, నేను హోమ్ మినిస్టర్ అయిపోతా, నేను లేస్తే మనిషిని కాదు, లేచారంటే మనిషిని కాదు అని అనుకుంటున్నారు అంటే అది వాళ్ళ పిచ్చి, వాళ్ళ యొక్క పిచ్చితనం అంతే, అంతకుమించి ఏం లేదు. ఏమైంది, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరిగితేనే మాట్లాడలేదు, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మాట్లాడ్డు. హోమ్ మినిస్టర్ అయ్యాడు అనుకుందాం, కాసేపు దళితుల మీద దాడి జరిగింది, లేదా ముస్లింల మీద దాడి జరిగింది, మైనారిటీల మీద, లేదా క్రిస్టియన్ల మీద దాడి జరిగింది, లేదా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీద దాడి జరిగింది. పిఠాపురంలో మాట్లాడా ఏంటి ఆయన? రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మాట్లాడు, అంతే, అయిపోయింది, డన్. గౌతమ్ సామంతుల 3121, సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాట్లాడి సడన్గా ఎంట్రీ ఇచ్చి వెంటనే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని ఏంటన్నారు? ఐ మీన్ ఐ కాంట్ కామెంట్ ఆన్ హిజ్ హెల్త్ ఇష్యూ, ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మనం మాట్లాడలేము. బట్ ఆయన సమస్య వచ్చినప్పుడు ఆయన ఏదో ఒకటి మాట్లాడటం అనేది కామనే. అదేంటంటే జస్ట్ పుష్ హిజ్ జాగిలాలు, అంటే ఆయన యొక్క జాగిలాలను పుష్ చేయడం కోసం ఒక సభ పెడతాడు, పెట్టి దాన్ని మన ముందు మన మీదకి వాళ్ళందరినీ వదులుతాడనమాట. అట్లా, అంతకుమించి ఏం లేదు. జానథన్ WA, అంటే WA అంటే వాషింగ్టన్, ఐ డోంట్ నో, బట్ ఆయన ఐడియా అది జానథన్. In current situations where entire North India has been wiped out by BJP, and will there is any chance for other political parties to win when the EVM scams and central government backing the scams with alliance? See, there are clear cut proofs, Jonathan Garu, that central government is Election Commission of India is backing central government. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వెనక ఉండి ఇవన్నీ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో SIR, ప్రతి రాష్ట్రంలో SIR అని ఒకటి పెట్టడం, దాని తర్వాత ఇమీడియట్గా బీజేపీ ఆ రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం. ఇది మొదట ఏమంటారు మహారాష్ట్రలో జరిగింది, ఆ తర్వాత బీహార్లో జరిగింది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు, ఈరోజు SIR ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ SIR అనేది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత మన ఓట్లు కాపాడుకోవటం మన యొక్క చేతుల్లోనే ఉంది. మీ ఓటు కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ నియోజకవర్గాల్లో ఆ సోకాల్డ్ MRO ఆఫీసుల్లోకి వెళ్ళి VROలతోనో ఎవరో ఒకరితో మాట్లాడి మీ యొక్క లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి మీ ఓట్లు ఉన్నాయా లేదా, మీ ఓట్లు పదిలంగా ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మీ ఓట్లు లేపేస్తారు, ఖచ్చితంగా మీ ఓట్లు లేపేస్తారు, ఇది పక్కా.
లీలా ఉన్ని 8462 తను ఏమంటారంటే, ఇతర మతాల్ని బూతులు తిట్టే రాధా మనోహర్ దాస్ గారిని అరెస్ట్ చేయరు, కానీ వాళ్ళు అన్నది ఇలా అన్నారు అని మీరు చెప్తే అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కూటమి చేస్తే కూటమికి ఎదురు దెబ్బే. మేబీ ఈవెన్ ఐ ఫీల్ సో. ఖచ్చితంగా పబ్లిక్లో మాట్లాడుతున్న వాయిసెస్ని అరెస్ట్ చేస్తే ఏ ప్రభుత్వంకైనా సరే చంపపెట్టుంటుంది. ఈ ప్రభుత్వం ఏమి దానికి ఏమి ఎగ్జామ్షన్ ఏం కాదు. లీలా ఉన్ని గారు, డెఫినెట్లీ దిస్ విల్ బీ యూనో ఆ సెట్ బ్యాక్. వాళ్ళు అరెస్ట్ చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఈ రాధా మనోహర్ దాస్ గారి మీద యాక్షన్ తీసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఇది చంపపెట్టు లాంటిదే కూటమి ప్రభుత్వానికి. యా. ప్రదీప్ కడియం 9318 అనే ఐడి నుంచి, బీజేపీ మెప్పు పొందడానికి ఈ పీకే అయినా ఆర్ఆర్ అయినా ఈ దాడులు మేబీ ఐ డోంట్ నో బ్రదర్, మేబీ అనుకుంటా. డ్రాగన్ స్టౌట్, వీ రెస్పెక్ట్ యూ, మీరు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, బట్ మీరు షేర్ చేసుకున్న స్టేజ్ కరెక్ట్ కాదేమో. వేరే వాళ్ళ స్పీచ్ ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది. అయ్యప్ప స్వామిని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆ స్టేజ్లో. అయ్యప్ప స్వామిని ఎవరు తిట్టారు? ఐ డోంట్ నో. అయ్యప్ప స్వామిని ఎవరు తిట్టారు? బైరి నరేష్ తిట్టిన విషయం నాకు తెలుసు. బైరి నరేష్ తిట్టినప్పుడు ప్రశ్నలోనే మేము బైరి నరేష్ని తిడుతూ వీడియో చేసాం. బైరి నరేష్కి వ్యతిరేకంగా ప్రశ్నలోనే అయ్యప్ప స్వామిని, అంటే కోట్లాది మంది నమ్ముతున్న హిందూ దేవుడైన అయ్యప్ప స్వామిని అంత హీనంగా ఎట్లా మాట్లాడతావు బైరి నరేష్ అని మన ప్రశ్నలో వీడియో ఉంటుంది, చూడండి. ఖచ్చితంగా మరి ఎవరున్నారు స్టేజ్లో? రేంజర్ల రాజేష్. ఐ డోంట్ థింక్ అతను తిట్టాడని నాకు తెలియదు. బ్రదర్, దళితులకు సంబంధించిన, దళిత క్రిస్టియన్లకు సంబంధించిన ఆత్మగౌరవ సభ అన్నప్పుడు అది దళితులైనా కానీ, లేదా వెనకబడిన వర్గాలైనా కానీ, ముస్లింలైనా కానీ, అంటే మైనారిటీలైనా కానీ, ఎవరైనా సరే, ఎనీ మైనారిటీ, ప్రశ్న విల్ డెఫినెట్లీ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ బ్రదర్. అది క్రైస్తవులైనా, ముస్లింలైనా, దళితులైనా, ఇంకా ఏ మైనారిటీ అయినా ప్రశ్న ఖచ్చితంగా వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకుంటుంది. వాళ్ళ యొక్క బాధలని ఆ స్టేజ్ మీద వ్యక్తపరుస్తాం గట్టిగా. బట్ రేంజర్ల రాజేష్, ఐ డోంట్ థింక్ బ్రదర్, ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, రేంజర్ల రాజేష్ అయ్యప్ప స్వామి గురించి మాట్లాడేమో నాకు తెలియదు. యా, బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. నేను ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఎవరైనా మెంబర్స్ ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ యా, దట్స్ ఆల్. సో ఒకవేళ అరెస్ట్ అవ్వకపోతే రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అరెస్ట్ అయితే జైలు నుంచి వచ్చాక మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద లైవ్ అండ్ sharing your questions, asking your questions, sharing your thoughts. That's all. Bye-bye.